ఓకే, ఫస్ట్ భువనేశ్వరి దేవి గారు सर చెప్పండి. నువ్వు ఎక్కడ ఉన్నావు? तुम कहाँ हो? తుమ్ నువ్వు, కహా ఎక్కడ, హో ఉన్నావు. తుమ్ కహా హో నువ్వు ఎక్కడ ఉన్నావు. వెళ్ళను. तुम कहाँ हो? తుమ్ కహా హో నువ్వు ఎక్కడ ఉన్నావు. నెక్స్ట్ గది చాలా చిన్నది. ఆ గది वह చాలా कमरा చిన్నది. वह कमरा వహ్ కమరా छोटा है। చోటా హై. వహ్ కమరా అంటే ఆ గది, చోటా హై చిన్నది. వహ్ కమరా చోటా హై ఆ గది చిన్నది. वह कमरा बहुत छोटा है। చాలా చిన్నది కదా, సారీ. ఒక కమరా చోటా హై అంటే ఆ గది చిన్నది, అంతే సింపుల్గా. ఇక్కడ చాలా కూడా ఉంది కదా. చాలా అంటే ఏంటి? బహుత్ కదా. ఒక కమరా బహుత్ చోటా హై, బహుత్ చోటా హై. ఈ గది చాలా చిన్నది, చాలా చిన్నది. ఆ పని చాలా సులభం. वह काम వహ్ కామ్ बहुत आसान है। బహుత్ ఆసాన్ హై. వహ్ కామ్ బహుత్ ఆసాన్ హై అంటే ఆ పని वह చాలా काम చిన్నది. बहुत आसान है। సరే, చాలా సులువు, చాలా సులువు. ఈ దారి చాలా పొడవుగా ఉంది. वह रास्ता వహ్ రాస్తా, शायद వహ్ రాస్తా బహుశా చాలా పొడవుగా ఉంది. షాయద్ शायद बहुत బహుత్ పొడవుగా. लंबा है। లంబా హై. వహ్ రాస్తా షాయద్ బహుత్ లంబా హై. वह रास्ता शायद बहुत लंबा है। నెక్స్ట్, మేమంతా ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాం. हम सब హమ్ సబ్ अभी అభి बहुत బహుత్ उत्साहित है। उत्साहित है. हम सब अभी बहुत उत्साहित है. सॉरी, हम मैं सब मैं अभी नहीं बहुत कहना। उत्साहित हैं। हम सब अभी बहुत उत्साहित है. बहुत उत्साहित। డాక్టర్ క్లినిక్ మూసి ఉంది. డాక్టర్ యొక్క క్లినిక్ మూసి ఉంది. डॉक्टर दुकान డాక్టర్ యొక్క దుకాణం. डॉक्टर के दुकान డాక్టర్ కే దుకాణం. के दुकान డాక్టర్ కే దుకాణ. కే ఎందుకు వస్తుందంటారు? రెస్పెక్ట్ ఇస్తాం డॉक्टर ఎవరికి ఇస్తారు? డాక్టర్కి ఇస్తారా, షాప్కి ఇస్తారా? అంటే తన డాక్టర్కి ఇస్తారా, క్లినిక్కి ఇస్తారా రెస్పెక్ట్? डॉक्टर డాక్టర్కి ఇస్తారు రెస్పెక్ట్. మరి ఇక్కడ ఏముంది యాక్చువల్గా? ఒక యొక్క తర్వాత ఏముంది? డాక్టర్ యొక్క తర్వాత ఏముంది? క్లినిక్ ఉంది కదా. క్లినిక్ని బేస్ చేసుకుని కదా మనం చెప్పాలి. డాక్టర్ని బేస్ చేసుకుని కాదు కదండి. డాక్టర్ యొక్క క్లినిక్, క్లినిక్ని బేస్ చేసుకుని కదా ఇవ్వాలి. అప్పుడు కే ఎందుకు వస్తే ఇక్కడ రాదుగా. క్లినిక్ గౌరవ రెస్పెక్ట్ ఇవ్వం కదా మనం. ఓకే, క్లినిక్ జెండర్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, మీకు అది స్త్రీలింగ్ అని తెలిస్తే కీ, తెలియకపోతే కా. ఏమి యూజ్ చేద్దాం? దుకాణం అనేది స్త్రీలింగ్ అనమాట. నాకు తెలిసిన వరకు దుకాణం అనేది స్త్రీలింగ్. కాబట్టి డాక్టర్ కి దుకాణ్ दुकान మూసి ఉంది. बंद है। బంద్ హై, బంద్ హై. డాక్టర్ కి దుకాణ్ బంద్ హై అంటే డాక్టర్ యొక్క క్లినిక్ మూసి ఉంది. डॉक्टर की दुकान बंद है। నెక్స్ట్, ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. यह किताब యహ్ కితాబ్ చాలా, बहुत काफी కాఫీ అంటే చాలా, ఆసక్తికరంగా. रोचक రోచక్ అంటే ఆసక్తికరం అనమాట. రోచక్ హై, है। రోచక్ హై. యహ్ కితాబ్ కాఫీ రోచక్ హై అంటే ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. యహ్ కితాబ్ బహుత్ రోచక్ హై. చెప్పండి. काफी ज्यादा रोचक है। ఏమండి? काफी ज्यादा रोचक है। చాలా కాఫీ జాదా. ఓకే, కాఫీ జాదా రోచక్ హై. యహ్ కితాబ్ కాఫీ జాదా రోచక్ హై అంటే ఇది చాలా చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి. यह किताब काफी ज्यादा रोचक है। నెక్స్ట్, ఆ గది చాలా చిన్నది. वह कमरा వహ్ కమరా बहुत బహుత్ छोटा है। చోటా హై. है వహ్ కమరా బహుత్ చోటా హై ఆ గది చాలా చిన్నది, చాలా చిన్నది. वह कमरा बहुत छोटा है। నువ్వు చాలా నిజాయితీపరుడివి. तुम తుమ్ बहुत బహుత్ ईमानदार है। ईमानदार हो హో ఎందుకంటే తుమ్ వచ్చింది కాబట్టి హో రావాలి. తుమ్ బహుత్ ఈమాన్దార్ హో అంటే నువ్వు చాలా నిజాయితీపరుడివి అని చెప్తున్నా. సార్ తూ వచ్చినప్పుడు ఏమొస్తుంది సార్? హై వస్తుందండి. హై డాట్ లైన్ హై వస్తుంది. तुम बहुत ईमानदार हो। ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవి సూర్య గారు మైక్ ఆన్ చేయాలి. మీరు మైక్ ఆన్ చేసి ఈరోజు జాయిన్ అయ్యారా? ఈరోజు జాయిన్ అయితే కనుక ఈరోజు జాయిన్ అయ్యానని చెప్పండి. నేను వేరే వాళ్ళని అడుగుతాను, రేపటి నుంచి పార్టిసిపేట్ చేద్దరు. కానీ లేదు చెప్తానంటే మైక్ ఆన్ చేయాలి. ఏదో విషయం చెప్పాలి మైక్ ఆన్ చేసి. కొద్దిగా అలర్ట్గా ఉండండి ప్లీజ్. ఓకే, క్లాస్లోనే ఉండండి. ప్రాక్టీస్ సెషన్ అంటే ప్రాక్టీస్ సెషన్లోనే ఉండాలి 1 hour కూడా. ఓకే, పవన్ గారు గుడ్ మార్నింగ్ సార్. వారు సిద్ధంగా లేరు. वे तैयार नहीं है। వెరీ గుడ్. వే వాళ్ళు, తయార్ సిద్ధంగా, నహీ హై
వే తయార్ నహీ హై అంటే వాళ్ళు సిద్ధంగా లేరు. వే తయార్ నహీ హై అంటే వాళ్ళు సిద్ధంగా లేరు, సిద్ధంగా లేరు. वे तैयार नहीं हैं। మేము చాలా ధైర్యవంతులం. हम बहुत హమ్ బహుత్ बहुत बोलो బహదూర్. బహదూర్ అంటే ధైర్యవంతులు అనమాట. బహదూర్ बहादुर है హై హై హమ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి? డాట్ ఉన్న హై రావాలి. ఓకే, హమ్ బహుత్ బహదూర్ హై అంటే మేము చాలా ధైర్యవంతులం. బహదూర్ అంటే ధైర్యవంతులు అనమాట, ధైర్యవంతులు. हम बहुत बहादुर हैं। కారు రంగు ఏమిటి? गाड़ी का గాడి కా क्या रंग గాడి కా रंग है? రంగ్. గాడి కా రంగ్ బండి యొక్క రంగు गाड़ी का रंग क्या है? క్యా హై. వెరీ గుడ్. గాడి కా రంగ్ క్యా హై అంటే బండి రంగు, కారు రంగు ఏంటి, బండి రంగు ఏంటి? गाड़ी का रंग क्या है? నెక్స్ట్, భారతదేశ రాజధాని ఢిల్లీ. भारत देश का భారత్ కా దేశ్ కా భారతదేశ్ కా इसका రాజధాని రాజధాని दिल्ली है। ఢిల్లీ హై. వెరీ గుడ్. భారతదేశ్ కా రాజధాని ఢిల్లీ హై. भारत की राजधानी दिल्ली है। భారత్ కి రాజధాని ఢిల్లీ హై. రాజధాని అనేది స్త్రీలింగ్ అంట, రాజధాని అనేది స్త్రీలింగ్ కాబట్టి ఏమొచ్చింది? కీ వచ్చింది. ఓకే ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలంతే మనం. ఇప్పుడు మనం అదొక విషయం తెలిసింది మనకి, ఏంటంటే రాజధాని అనేది స్త్రీలింగ్ అనే ఒక విషయం తెలిసింది. సో దీన్ని ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇలా ఇస్తూనే ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ రాజధాని అనే పదాన్ని స్త్రీలింగాన్ని మనకు గుర్తుండిపోతుంది అలా. ఓకే, ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్లో. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్, మీరు ఎలా ఉన్నారు? आप ఆప్ कैसे हो? కుछ नहीं. ఓకే, ఆప్ కైసే హై. ఆప్ అంటే తమరు, కైసే అంటే ఎలా, హై అంటే ఉన్నారు. ఆప్ కైసే హై అంటే మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు. వెల్ డన్. आप कैसे हैं? నువ్వు ఎవరు? तुम कौन है? తుమ్ కౌన్ हो హో. వెరీ గుడ్. తుమ్ కౌన్ హో, నువ్వు ఎవరు. तुम कौन हो? ఓకే, నువ్వు అలసిపోయి ఉన్నావా. तुम నువ్వు అలసిపోయి ఉన్నావా క్వశ్చన్ కదా. క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేయాలి? क्या क्या క్యా యాడ్ చేయాలి. క్యా क्या तुम తుమ్ तुम ढाके థకే हो ढाके हो తకే హో. క్యా తుమ్ తకే హో, నువ్వు అలసిపోయి ఉన్నావా. क्या तुम थके हो? క్యా తుమ్ తకే హో, నువ్వు అలసిపోయి ఉన్నావా. వెల్ డన్. ఈ బట్టలు చాలా కొత్తవి. ये కపడా ఓకే, ఏ కపడే. కపడా అంటే ఒక క్లాత్, కపడే అంటే బట్టలు. ఓకే, ఏ కపడే बहुत బహుత్ చాలా, नया है నయ్యే హై. ना ये నయ్యే ఏ హై వస్తుంది? డాట్ ఉన్న హయ్యా, డాట్ లేని హయ్యా? డాట్ లేన్ है సార్. ఎందుకంటారు? ఏ అంటే మేము చాలా ప్లూరల్ కదా సార్. ప్లోరల్ కదా. కపడే అనేది బట్టలు అని ప్లూరల్ కదా. ప్లోరల్ కదా, మరి ఏం రావాలి? డాట్ లేని హయ్యా? డాట్ ఉన్న ఏం సార్ కట్ట చెప్పండి. డాట్ లేని హయ్యా, డాట్ ఉన్న హయ్యా? డాట్ ఉన్న హై సార్. డాట్ ఉన్న హై అంటే ప్లూరల్ కదా సార్. అదే మరి, అదే 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 అడిగాను నేను యాక్చువల్గా. మీరు డాట్ లేని హై అని చెప్పారు కదా, అందు గురించి అడుగుతున్నాను. సార్ ఓకే, ये कपड़े बहुत नए हैं। నా స్నేహితుడు చాలా నమ్మకస్తుడు. मेरा दोस्त बहुत वफादार है। वफादार और నమ్మకస్తుడు. देखो बात ధోకేబాజ్ అంటే ఎవరంటే మోసగాడు అనమాట. ఓకే ఓకే దాని వాసందార్ సార్. వఫాదార్. వఫాదార్ వఫాదార్ అంటే నమ్మకస్తుడు. వఫాదార్ హై. చూసారా? అంటే ఇక్కడ నేను ఈ ప్రాక్టీస్ చేయించేటప్పుడు మీకు కొత్త కొత్త పదాలన్నీ పరిచయం చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. చూసారా? ఈరోజు మనం నమ్మకస్తుడు అని చెప్పడానికి ఏం చెప్పాలి? వఫాదార్ అంటారని తెలుసుకున్నాం. అలాగే మోసగాడు అని చెప్పడానికి ధోకేబాజ్ అంటారని చెప్పుకున్నాం. ఓకే, రెండు విషయాలు తెలుసుకున్నాం. వఫాదార్, ధోకేబాజ్. ధోకా అంటే మోసం అనమాట, ధోకేబాజ్ అంటే మోసగాడు. ఓకే, వఫాదార్ అంటే నమ్మకస్తుడు. मेरा दोस्त बहुत वफादार है। ఈ బట్టలు నిజంగా శుభ్రంగా ఉన్నాయి. ఈ రోజు బట్టలు నిజంగా శుభ్రంగా ఉన్నాయి. आज ఆజ్ బట్టలు, बटल मीन्स कपड़े కపడే నిజంగా, सच में సచ్ మే साफ వన్ సెకండ్ సచ్ మే साफ సాఫ్ साफ थी। థే వస్తుంది అనమాట. ఇక్కడ థే ఎందుకు వస్తుంది అనేది రేపు క్లాస్లో చూద్దాం మనం. థే. ఆజ్ కపడే సచ్ మే సాఫ్ థే. ఆజ్ కపడే సచ్ మే సాఫ్ థే అంటే ఈరోజు బట్టలు నిజంగానే శుభ్రంగా ఉన్నాయి. आज कपड़े सच में साफ थे। నువ్వు చాలా కోపంగా ఉన్నావు. तुम बहुत गुस्से में हो। గుస్సే మే హో. తుమ్ బహుత్ గుస్సే మే హో. నువ్వు బహుత్ చాలా, గుస్సే మే కోపంగా, హో ఉన్నావు. తుమ్ బహుత్ గుస్సే మే హో, నువ్వు చాలా కోపంగా ఉన్నావు. तुम बहुत गुस्से में हो। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పరిమళ గారు. सर ఈ నీరు బహుశా చాలా వేడిగా ఉంది. वह पानी ఓకే, ఆ నీరు బహుశా చాలా వేడిగా ఉంది. वह पानी शायद बहुत बहुत गर्म है। వహ పానీ, ఆ నీరు, షాయద్ బహుశా, బహుత్ చాలా,
గరం వేడి హై ఉన్నది. ఆ నీరు బహుశా చాలా వేడిగా ఉన్నది. वह पानी शायद बहुत गर्म है. గరం హై. నెక్స్ట్, భారతదేశ రాజధాని ఢిల్లీ. भारत की భారత్ కి राजधानी రాజధాని दिल्ली है. ఢిల్లీ హై. ఢిల్లీని హిందీలో దిల్లీ అని రాస్తూ ఉంటారు. ఢిల్లీ అని పలుకుతూ ఉంటారు. ఓకే, భారత్ కి రాజధాని ఢిల్లీ హై. ఓకే, ఇక్కడ రాజధాని అనేది స్త్రీలింగం తెలుసుకున్నాం మనం, కాబట్టి వెంటనే మీరు కీయే యూజ్ చేశారు. ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా లైఫ్లో మీరు రాజధాని ప్రకారం కా పెట్టరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఒక రాజధాని అనేది స్త్రీలింగం అనమాట, కాబట్టి కీ పెట్టేశారు. ఓకేనా? भारत की ఇలా राजधानी వింటూ दिल्ली ఇలా है. వింటూ 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 మనం చాలా నేర్చేసుకుంటాం అనమాట. అలా గుర్తుపెట్టేసుకుంటాం అంతే ఆటోమేటిక్గా. ఈ కూర చాలా రుచిగా ఉంది. यह सब्जी యహ్ సబ్జీ చాలా बहुत బహుత్ రుచిగా రుచి. बेस्वाद से బేస్వాద్ అంటే స్వాద్ అంటే రుచి అనమాట. స్వాద్ అంటే రుచి. బే అనేది ఎక్కడ కనిపించినా కూడా మీకు ఏ పదానికి అయినా ముందు బే కనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే ఆపోజిట్ అనమాట. స్వాద్ అంటే రుచి, బేస్వాద్ అంటే రుచి లేకుండా. ఓకే, మరి ఇక్కడ రుచిగా అంటున్నాం కదా మనం. स्वादिष्ट స్వాదిష్ట్ అంటే రుచికరంగా అనమాట. ఓకే, ఉంది. है. హై, యహ్ సబ్జీ బహుత్ స్వాదిష్ట్ హై. यह सब्जी बहुत स्वादिष्ट है. నువ్వు చాలా తెలివైన వాడివి. तुम बहुत समझदार है. నువ్వు బహుత్ చాలా సమజ్దార్ తెలివైన వాడివి అయి ఉన్నావు. హో, తుమ్ బహుత్ సమజ్దార్ హో అంటే నువ్వు చాలా తెలివైన వాడివి. ఓకే, వెరీ గుడ్. तुम बहुत समझदार हो. నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. मैं आज మే ఆజ్ చాలా బహుత్ బిజీగా व्यस्त हूँ. వ్యస్త హో. మై ఆజ్ బహుత్ వ్యస్త హో అంటే నేను ఆజ్ ఈరోజు బహుత్ చాలా వ్యస్త బిజీగా హో ఉన్నాను. ఖాళీ అంటే ఖాళీగా ఉండవు అనమాట. మై ఆజ్ బహుత్ ఖాళీ హో అంటే నేను చాలా ఖాళీగా ఉన్నాను. మై ఆజ్ బహుత్ వ్యస్త హో అంటే నేను చాలా బిజీగా ఉన్నాను. ఓకేనా? मैं आज बहुत व्यस्त हूँ. ఈ పుస్తకం చాలా బాగుంది, చాలా పాతది. సారీ, ఈ పుస్తకం చాలా పాతది. आ पुस्तक सर. ఆ పుస్తకం సారీ वह किताब बहुत पुरानी పురాణి హై. है. వహ్ కితాబ్ బహుత్ పురాణి హై. ఓకే, ఆ పుస్తకం చాలా పాతది. వెల్ డన్. वह किताब बहुत पुरानी है. ఇది ఏమిటి? ఇది ఏంటి? यह क्या है? యహ్ ఇది క్యా హై ఏమిటి? యహ్ క్యా హై ఇదేమిటి? यह क्या है? నేను ఈ మధ్య చాలా ఆరోగ్యంగా ఉన్నాను. मैं ఆజ్కల్ ఈ మధ్య చాలా बहुत ज्यादा ఆరోగ్యంగా स्वस्थ है. స్వస్థ హో నేను కదా. स्वस्थ हूँ. मैं आजकल बहुत ज्यादा स्वस्थ हूँ అంటే ఈ మధ్య చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే, నేను ఆజ్కల్ ఈ మధ్య బహుత్ చాలా జ్యాదా ఎక్కువ స్వస్థ ఆరోగ్యంగా హూ ఉన్నాను. मैं आजकल बहुत ज्यादा स्वस्थ हूँ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రభాత్ కిరణ్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది పాతది. యహ్ అది పురాణ. అది యహ్ పురాణ. వహ్ అండి. వహ్ అంటే అది, యహ్ అంటే ఇది. ఓకే, వహ్ పురాణ హై. వహ్ పురాణా హై అది పాతది. వహ్ అది పురాణ అంటే పాత. వహ్ పురాణా హై అంటే అది పాతది. ఓకే, वह पुराना है. నగర ప్రజలు బిజీగా ఉన్నారు. నగర్ కా షహర్ అండి. షహర్ అంటే నగరం అన్నమాట. ఓకే, షహర్ కా లోగ్. ఇక్కడ చూడండి, షహర్ ప్రజలు అంటే ఎక్కువ మంది కదా, కా వస్తుంది అంటారా? షహర్ కే లోగ్. ఇది మధ్యలో సార్. బిజీగా వ్యస్త హై. వెరీ గుడ్. వ్యస్త అంటే బిజీ అన్నమాట. వ్యస్త హై. ఓకే, शहर के लोग व्यस्त हैं. మీకు యాక్చువల్గా దీంట్లో చెప్పుద్ది, ఫోన్లో చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? आप जिस ग्राहक से संपर्क करना चाहते हैं वे अभी व्यस्त है అని చెప్పుద్ది. ఎవరైనా బిజీగా ఉన్నారనుకోండి, ఫోన్లో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఏమని? आप जिस ग्राहक से संपर्क करना चाहते हैं वे अभी व्यस्त है అని చెప్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మీరు ఏ కస్టమర్తో అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో అతను ఆయన బిజీగా ఉన్నాడు అని చెప్పడానికి ఇలా చెప్తూ ఉంటుంది. వ్యస్త అంటే బిజీ అనమాట.
ఆ వ్యక్తి బహుశా చాలా ధనవంతుడు. ఆ వ్యక్తి బహుశా చాలా ధనవంతుడు. वह आदमी ఆద్మీ బహుశా बहुत బహుశా అండి బహుశా बहुशा షాయద్ शायद షాయద్ 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 అంటే బహుశా అనమాట. షాయద్ शायद बहुत బహుత్ अमीर అమీర్ है वेरी गुड. वह आदमी शायद बहुत अमीर है. वह आदमी వ్యక్తి शायद బహుశా बहुत చాలా అమీర్ ధనవంతుడు है ఉన్నాడు. वह आदमी शायद बहुत अमीर है. ఆ వ్యక్తి చాలా ధనవంతుడిగా ఉన్నాడు. वह आदमी शायद बहुत अमीर है. ఆమె మోహన్ వాళ్ళ చెల్లెలు. वह मोहन की बहन है. वह मोहन की बहन है. वह ఆమె మోహన్ की बहन है. ఇక్కడ బెహన్ స్త్రీలింగ్ కాబట్టి కీ వచ్చింది. వహ్ ఆమె మోహన్ की యొక్క బెహన్ है చెల్లెలు. ఓకే, वह मोहन की बहन है. ఇది రాముడి పుస్తకం. రాముని యొక్క यह యహ్ राम రామ్ की की किताब किताब है. है. यह రామ్ की किताब है. यह राम की किताब है. మీరు సిద్ధంగా ఉన్నారా? आप సిద్ధంగా ఉన్నారా క్వశ్చన్ ఇది. क्या आप क्या आप तैयार तैयार है. हो क्या आप तैयार है? है. आप వచ్చింది కాబట్టి హే రావాలి. ఓకే, क्या आप तैयार है? हो रहा है. क्या आप तैयार है? మీరు సిద్ధంగా ఉన్నారా? क्या आप तैयार हैं? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నెక్స్ట్ రాజయ్య గారు. మేడం మీ పేరు మర్చిపోయాను మళ్ళీ నేను. స్వరూప సార్. సరళ కదా? సరితనా? స్వరూప సార్. స్వరూప. సార్. స్వరూప గారు. ఓకే. సార్. నది నీరు శుభ్రంగా ఉంది. నది నదినే. ఓకే, నది యొక్క నీరు అనమాట. నది కా పానీ నది కా పానీ సాఫ్ 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 సార్. సాఫ్ సాఫ్ హై. వెరీ గుడ్. నది కా పానీ సాఫ్ హై. నది కా పానీ నది యొక్క నీరు సాఫ్ హై శుభ్రంగా ఉంది. వెల్ డన్ మేడం, సూపర్. नदी का पानी साफ है. పానీ అనేది పుల్లింగ శబ్దం కాబట్టి కా వచ్చింది. ఓకే, ఎస్. నెక్స్ట్, నేను చాలా ఆనందంగా ఉన్నాను. मैं बहुत खुश है ना? हूँ सर. हूँ, వెరీ గుడ్. मैं बहुत खुश हूँ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను बहुत చాలా ఖుష్ హూ సంతోషంగా ఉన్నాను. मैं बहुत खुश हूँ. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. నెక్స్ట్, మేము చాలా అదృష్టవంతులం. హమ్ బహుత్ ఇక్కడ మీకు అది కనిపించలేదు. భాగ్యశాలి అండి. భాగ్యశాలి అంటే అదృష్టవంతులు అనమాట. ఓకే, భాగ్యశాలి హై. హమ్ బహుత్ భాగ్యశాలి హై అంటే అర్థం ఏంటి? మేము చాలా అదృష్టవంతులం. హమ్ బహుత్ భాగ్యశాలి హై, మేము చాలా అదృష్టవంతులం. అదే ఇక్కడ దుర్భాగ్యపూర్ణ అని ఉంది. దుర్భాగ్యపూర్ణ అంటే ఏంటి? దురదృష్టవంతులు అనమాట. ఓకే, దౌర్భాగ్యులు అంటాం కదా, అలా అనమాట. ఓకే, మేము చాలా దురదృష్టవంతులం, మేము చాలా అదృష్టవంతులు అంటే భాగ్యశాలి అంటే అదృష్టవంతులు. దుర్భాగ్యపూర్ణ అంటే దురదృష్టపూర్వకంగా అనమాట. దురదృష్టవంతులు అని అర్థం. हम बहुत भाग्यशाली हैं. మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉంది. మొబైల్ బ్యాటరీ. మొబైల్ కా బ్యాటరీ కీ బ్యాటరీ. అది బ్యాటరీ అనేది స్త్రీలింగ పుల్లింగ అని దాన్ని బేస్ చేసుకుని కా బ్యాటరీయా కీ బ్యాటరీ అని వస్తుంది. కానీ మనం ఏం చేద్దాం, ఇక్కడ బ్యాటరీని కా అని పెట్టేద్దాం. ఓకేనా? మనం మేనేజబుల్ హిందీ కదా నేర్చుకునేది మనం, కాబట్టి కా పెట్టేద్దాం. తప్పు అయితే అదే చెప్పుద్ది. ఓకేనా? మొబైల్ కా బ్యాటరీ తక్కువగా ఉంది. కమ్ హై. మొబైల్ కా బ్యాటరీ కమ్ హై. జ్యాదా అంటే ఎక్కువ. మొబైల్ బ్యాటరీ ఎక్కువగా ఉంది, మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉంది, ఏం చెప్పాలనుకున్నా కూడా మొబైల్ కా బ్యాటరీ కమ్ హై అంటే తక్కువగా ఉంది. ఓకేనా? मोबाइल की बैटरी कम है. చూసారా, మొబైల్ కీ బ్యాటరీ అంటే బ్యాటరీ అనేది స్త్రీలింగ్ అనమాట. కాబట్టి మనకు అర్థమైపోయింది ఇప్పుడు. మొబైల్ కి బ్యాటరీ కమ్ హై. కీ పెట్టాలి. ఓకేనా? అతను చాలా మంచివాడు. బహుత్ అచ్చా హై. बहुत अच्छा है అంటే అతను చాలా మంచివాడు. वह बहुत अच्छा है. మేము స్నేహితులము. हम दोस्त हैं. వెరీ గుడ్. हम दोस्त है అంటే మేము స్నేహితులము. हम दोस्त हैं. మనం ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉన్నాము. हम यहाँ సురక్షిత్ హై సార్. हम यहाँ సురక్షిత్ హై అంటే మేము ఇక్కడ
సురక్షితంగా यहाँ ఉన్నాము. बिल्कुल ही सुरक्षित हैं. పూర్తిగా ఉంది మధ్యలో. మేము ఇక్కడ సురక్షితంగా ఉన్నాం కూడా, మేము ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉన్నాం. పూర్తిగా అంటే బిల్కుల్ అనమాట. हम यहाँ पूर्ति सुरक्षित हैं सर. బిల్కుల్ బిల్కుల్ హీ సురక్షిత్ హై. हाँ सर. హమ్ అంటే మేము లేదా మనము, యహ అంటే ఇక్కడ, బిల్కుల్ అంటే పూర్తిగానే అని చెప్పాలనుకున్నప్పుడు బిల్కుల్ హీ అని చెప్తాం. ఇంకా నొక్కి చెప్తాం అనమాట. ఓకే, బిల్కుల్ హీ సురక్షిత్ హై, బిల్కుల్ హీ సురక్షిత్ హై, హమ్ యహ బిల్కుల్ హీ సురక్షిత్ హై. ఇవి కొత్తవి. यहाँ नया ఏ ये नया है सर. ఏ నయే హై, నయే అనమాట. ఏ యూజ్ చేస్తాం. ఏ నయే హై అంటే ఇవి కొత్తవి. ఓకే, ఏ అంటే ఇవి, నయ్యే అంటే కొత్తవి. ప్లూరల్ అనమాట. నయా అంటే ఒకటి దానికైతే నయ్యా అంటాం. ఎక్కువ ఉన్నాయి కాబట్టి నయ్యా అంటాం. ఏ నయే హై అంటే ఇవి కొత్తవి. हाँ सर. వెల్ డన్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రామారావు గారు. यस सर. ఎస్ సార్. ये नए हैं. ఏ నయ్యే హై. తర్వాత ఈ ఇల్లు చాలా పెద్దది సార్. यह घर बहुत घर बड़ा है. बहुत बड़ा है. यह घर बहुत बड़ा है. यह ఈ ఘర్ ఇల్లు బహుత్ చాలా బడా హై పెద్దది. यह घर बहुत बड़ा है. వీళ్ళు రవి స్నేహితులు. వీళ్ళు రవి యొక్క స్నేహితులు. ये ఏ रवि के రవి కే दोस्त है. దోస్త్ హై. ये ఓకే, ఏ రవి కే దోస్త్ హై అంటే వీళ్ళు రవి యొక్క స్నేహితులు. వీళ్ళు రవి యొక్క ये रवि के दोस्त हैं. ఆ అన్నం చాలా వేడిగా ఉంది. वह चावल వహ్ చావల్. बहुत गर्म है. ఓకే, వహ్ చావల్ గరం హై. बहुत गर्म है. చాలా వేడిగా ఉందంటే బహుత్ గరం హై. हम्म. వహ్ చావల్ బహుత్ గరం హై. ఆ అన్నం చాలా వేడిగా ఉంది. वह I think चावल बहुत है गर्म है. single okay. సింగిల్ డాట్ ఉన్న హై डाट लाइन है right. ఓకే డాట్ లైన్. चावल बहुत गर्म है. ఈ రూట్ చాలా కష్టంగా ఉంది. यह रास्ता बहुत యహ్ రాస్తా कठिन బహుత్ है. కఠిన్ హై. యహ్ రాస్తా బహుత్ కఠిన్ హై అంటే ఈ రూట్ చాలా यह रास्ता बहुत कठिन है. కష్టంగా ఉంది. ఈ కొత్త టీవీ చాలా పెద్దది. కొంచెం కింద జరపరాది అనిపించట్లేదు. ఓకే, ఈ కొత్త టీవీ. यह नया టీవీ बहुत బడా హై. యహ్ నయా టీవీ బహుత్ బడా హై. ఈ కొత్త టీవీ చాలా పెద్దది. यह नया टीवी बहुत बड़ा है. వారు దయాళులు అంటే దయగలవారు అనమాట. దయాళువులు అని సంథింగ్. ఓకే, దయగలవారు అనమాట. వే बहुत దయాలు है. హై. వెరీ గుడ్. వే బహుత్ దయాలు హై. వాళ్ళు చాలా దయగలవారు. वे बहुत दयालु हैं. దయాలు సార్. అది పలకటం ఎలా పలకాలి? దయాలు అని పలకాలి సార్. దయాలు. ఓకే సార్. అది చిన్నది. వహ్ చోటా హై. వహ్ చోటా హై. అది చిన్నది. वह छोटा है. పిల్లి కళ్ళు నీలం రంగులో ఉన్నాయి. నీలం రంగులో ఉన్నాయి. బిల్లీకి బిల్లీకి ఆంఖే నీలి హై. బిల్లీకి ఆంఖే నీలి హై అంటే పిల్లి కళ్ళు, పిల్లి యొక్క కళ్ళు అనమాట. కన్ను అనేది స్త్రీలింగ పదం కాబట్టి ఆంక్ అంటే కన్ను, ఆంఖే అంటే కళ్ళు. ఓకేనా? ఇది నా కన్ను. యహ మేరీ ఆంఖ్ హై. ఏ మేరీ ఆంఖే హై. ఇవి నా కళ్ళు. నా కన్ను, నా కళ్ళు. అలా చెప్పేటప్పుడు ఆంఖే అవుతుంది అనమాట. బిల్లీకి ఆంఖే నీలి హై అంటే పిల్లి కళ్ళు నీలంగా ఉన్నాయి. బిల్లీకి ఆంఖే నీలి హై. ఈ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా ఉంది. यह जगह बहुत शांत है. వెరీ గుడ్. यह जगह बहुत शांत है. ఈ ప్రదేశం జగహ్ అంటే ప్రదేశం అనమాట. దీన్ని మనం ఏమంటాం? జాగా అంటూ ఉంటాం. ఓకే, అది ఏంటిది? జగ అనమాట. జగహ్. హిందీలో చాలా పదాలు మన తెలుగుకి సిమిలర్ గా ఉంటాయి. లేదండి, అది హిందీ పదమే కానీ తెలంగాణలో దాన్ని అలా అదే తెలుగులో వాడేస్తూ ఉంటారు అనమాట. జాగా అంటారు. అది జగహ్. అది హా అనేది హిందీ వాళ్ళకి యాక్చువల్గా పలకరు అనమాట. యాక్చువల్గా పలకడం రాదు. బాగా చదువుకున్న వాళ్ళు తప్పిస్తే నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ హాని స్పష్టంగా పలకలేరు. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని హాని అని పలుకుతూ ఉంటారు అన్నమాట. అందు గురించి జాగా అయింది అది. ఓకే అంతే సార్. ఈ కొత్త ఫోన్ చాలా ఖరీదైంది. యహ్ నయా ఫోన్ కాఫీ సస్తా హై.
సస్తా అంటే చౌక. ఓ సస్తా అంటే చౌక. ఓకే. మెహంగా 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 హై. महंगा है. వెరీ గుడ్. యహ నయా ఫోన్ కాఫీ మెహంగా హై అంటే ఈ కొత్త ఫోను చాలా ఖరీదైంది. यह नया फोन काफी महंगा है. నెక్స్ట్, నువ్వు ఇంత ఎక్కువగా కోపంగా ఎందుకు ఉన్నావు? క్యా యా నువ్వు సార్ అంటే ఎందుకు ఉన్నావు అని ప్రశ్న సార్, ప్రశ్నార్థకం ఉంది కదా అక్కడ. ప్రశ్నార్థకం అందుకని ఉన్నా కూడా క్యా- ఎప్పుడైతే, వన్ సెకండ్ ఒక్కసారి సార్, ఇక్కడ అందరూ వినండి క్లియర్గా. ఎప్పుడైనా కూడా ఆల్రెడీ సెంటెన్స్లో ఒక ప్రశ్నాపదం ఉన్నప్పుడు ఇంకా క్యా పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అంటే చూడండి, ఎందుకు, ఓకే, ఎలా, ఓకే, ఎప్పుడు, ఇవన్నీ ఏంటివి? ప్రశ్నపదాలు కదా. ఎప్పుడు, ఎవరు, ఇలాంటి పదాలు ఏవైనా కూడా సెంటెన్స్లో ఆల్రెడీ ఉంటే ఇంకా క్యా యాడ్ చేయక్కర్లా. ఇవేమీ లేకుండా మనం ఒక సెంటెన్స్ని ప్రశ్నగా మార్చాలనుకున్నప్పుడు మాత్రమే క్యా యాడ్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ ఆల్రెడీ ఎందుకు ఉంది కాబట్టి ఇంకా అక్కర్లేదు అనమాట. చెప్పండి సార్. నువ్వు, తుమ్, ఇంత, ఇతనా ఇతనా ఎక్కువగా, జ్యాదా జ్యాదా కోపంగా, గుస్సా గుస్సా, క్యోం హై క్యోం హై క్యో హో, హో. ఓకే హో ఎందుకంటే నువ్వు అనగా తుమ్ వచ్చినప్పుడు హో రావాలి కదా. మ్మ్. తుమ్ ఇతనా జ్యాదా గుస్సా క్యో హో. तुम इतना ज्यादा गुस्सा क्यों हो? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాన్వి గారు. సార్ దివ్య సార్. విజయ మీరు? దివ్య దివ్య గారు. ఓకే, దివ్య గారు. మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉంది. మొబైల్ కి బ్యాటరీ కమ్ హై. మొబైల్ కి की बैटरी कम కమ్ है. హై. మొబైల్ की बैटरी कम है. వెరీ గుడ్, వెరీ గుడ్. मोबाइल की बैटरी कम है. ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. యహ పానీ బహుత్ ठंडा है. ठंडा है. హై. यह पानी बहुत ठंडा है. ఓకే, ठंडा అంటే చల్లగా, గర్మ్ అంటే వేడి. यह पानी बहुत ठंडा है. నువ్వు ఎక్కడున్నావు? తుమ్ కహా హో. తుమ్ నువ్వు, కహా ఎక్కడ, హో ఉన్నావు. తుమ్ కహా హో నువ్వు ఎక్కడున్నావు. ఇక్కడ ఆల్రెడీ కహా వచ్చేసింది కాబట్టి ఇంకా అడిషనల్గా ఇది క్వశ్చన్ అయినా కూడా క్యా యాడ్ చేయక్కర్లేదు అన్న. ఎందుకంటే ఇక్కడ కహా ఎక్కడ అనే ప్రశ్నాపదం ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి ఇక్కడ క్యా యాడ్ చేయక్కర్లేదు. అదే ఒకవేళ నువ్వు ఎక్కడ అనేది లేదనుకోండి, ఇక్కడ నువ్వు ఉన్నావా అని ఉందనుకోండి, ఎక్కడ క్యా లేదనుకోండి, తుమ్కో. అప్పుడు ఏం చెప్తాం మనం ఇక్కడ? అక్కడ క్యా యాడ్ చేయాలన్నమాట కంపల్సరీ. నువ్వు ఉన్నావా అంటే క్యా తుమ్ హో, నువ్వు ఉన్నావా. तुम कहाँ हो? నెక్స్ట్, ఆ అన్నం చాలా వేడిగా ఉంది. వహ చావల్ చావల్ గర్మ హై. బహుత్ బహుత్ గర్మ హై. గర్మ్ హై. వెరీ గుడ్. వహ్ చావల్ బహుత్ గర్మ్ హై. వహ్ చావల్ ఆ అన్నం, బహుత్ చాలా, గర్మ్ హై వేడిగా ఉంది. वह चावल बहुत गर्म है. మీరు ఒక 1 అవర్ మీ దగ్గర ఈ టూల్ ఉంది రెడీగా, మీకు మీరుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఒక గంట సేపు కూర్చునిలా ప్రాక్టీస్ చేయాలి అంటే బోర్ ఫీల్ అవుతాం. గట్టిగా ఒక 5 నిమిషాలు చేయగలుగుతాం, 10 నిమిషాలు చేయగలుగుతాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, 1 అవర్ కంప్లీట్గా మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటున్నాం. ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో దీంతో పాటు మీరు ఇంకా అడిషనల్గా ఈ 1 అవర్ తర్వాత కూడా మీరు చేయగలిగితే ఇంకా బెటర్. చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అందరూ కూడా. నెక్స్ట్, ఇది మహేష్ సంచి. యహ మహేష్ కి తైలా హై. ఇది ఓకే, మహేష్ కి కా థైలా హై అంటాను నేను. ఓకే, ఎందుకంటే థైలా అంటే అర్థం ఏంటంటే 2 ఉంటాయి పెద్ద సంచుల్లో, రెండు సంచులు ఉంటాయి. ఏంటి 2 సంచులు ఏంటి సార్ అని అడిగితే, చిన్న సంచి పెద్ద సంచి అనమాట. ఓకే, చిన్న సంచిని ఏమంటారంటే థైలీ అంటారు. చిన్న బ్యాగ్, ఏదైనా చిన్న పౌచ్ లాంటిది, మనం అమౌంట్ అది పెట్టుకుంటాం కదా, చిన్న సంచి ఉంటుంది. ఓకే, క్యారీ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ అమౌంట్ వెంటనే పెట్టుకోవడానికి ఒక చిన్న పాకెట్ లాంటిది పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, అదేంటంటే థైలీ అనమాట. చిన్న సంచి ఏదైనా చిన్న బ్యాగ్, ఏదైనా పర్స్ లాంటిది. అదే థైలా అంటే ఏంటంటే పెద్ద బ్యాగ్ అనమాట, పెద్ద బ్యాగ్. ఈ థైలా పెద్ద బ్యాగ్ గురించి చెప్పేటప్పుడు అది పుల్లింగ్లోకి వస్తుంది అనమాట, కాబట్టి కా యూజ్ చేయాలి. అదే ఒకవేళ మీరు చిన్న బ్యాగ్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే అప్పుడు ఏం యూజ్ చేస్తారు? కీ యూజ్ చేస్తారు. అర్థమైందా? సో ఇక్కడ మహేష్ కా థైలా, సారీ, యహ మహేష్ కా థైలా, यह महेश का థైలా హై. నెక్స్ట్, మీరు ఎప్పుడూ చాలా తెలివైన వారు. आप हमेशा बहुत समझदार है. डाटून है. आप हमेशा बहुत समझदार है. डाटून. వెరీ గుడ్. ఆప్ హమేషా బహుత్ సమజ్దార్ హై అంటే మీరు ఎప్పుడూ చాలా తెలివైన వారు. आप हमेशा बहुत ही समझदार हैं. హీ మనం ప్లేస్ చేయలేదు, హీ ప్లేస్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఓకే, నేను ఇదే డౌట్ రాసుకున్నానండి మిమ్మల్ని అడుగుదామని బుక్ లో సైడ్ గా ఇదే క్వశ్చన్. ఓకే. హీ ఎందుకు వచ్చింది అని అక్కడ
అంటే ఇలాంటి నొక్కి 2 చెప్పేటప్పుడు. 3 తీయండి. నొక్కి చెప్పేటప్పుడు బాగా నొక్కి చెప్పేటప్పుడు నేను చాలా బిజీ ధైర్యవంతుని అలా ఏదైనా మీరు నొక్కి చెప్తున్నారు అనుకోండి చాలా అని, అలాంటప్పుడు హీ వస్తుంది. అక్కడ హీ పెట్టకపోతే ఏమవుతుంది, చాలా, నేను చాలా ధైర్యవంతుని, చాలా ధైర్యవంతుని, ఆ రెండు డిఫరెన్స్ అదనమాట. ఓకే, మీరు ఎప్పుడు చాలా బిజీగా ఉంటారా? क्या క్యా क्या आप हमेशा बहुत హమేషా బహుత్ व्यस्त है? వ్యస్త హై? हाँ, క్యా ఆప్ దాటుంది. హమేషా బహుత్ వ్యస్త హై? మీరు ఎప్పుడు చాలా బిజీగా ఉంటారా? చాలా బిజీగా ఉంటారా? क्या आप हमेशा बहुत व्यस्त है. ఈ ఇల్లు ఎప్పుడు చాలా శుభ్రంగా ఉంటుంది. यह घर हमेशा యహ్ ఘర్ హమేషా बहुत साफ है. బహుత్ సాఫ్ హై. है. యహ్ ఘర్ హమేషా బహుత్ సాఫ్ హై అంటే ఈ ఇల్లు ఎప్పుడు చాలా శుభ్రంగా ఉంటుంది. यह घर हमेशा बहुत साफ है. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ వాతావరణం ఈ రోజు చాలా బాగుంది. यह యహ్ वातावरण మౌసం मौसम మౌసం ఈ రోజు. ఈ రోజు आजकल సారీ ఆజ్ అంటే ఈ రోజు. ఆజ్. ఈ రోజు. ఆజ్ అంటే ఈ రోజు. అచ్చా హై. 1 సెకండ్. ఆజ్ అంటే ఈ రోజు. ఆజ్ కల్ అంటే ఈ మధ్య, ఈ మధ్య, ఈ రోజుల్లో అని అర్థం అనమాట. ఓకే, చెప్పండి. చాలా, बहुत బహుత్ బాగుంది. है బాగుంది. अच्छा है अच्छा है, వెరీ గుడ్. యహ్ మౌసం ఆజ్ బహుత్ అచ్చా హై. యహ్ ఈ మౌసం వాతావరణం ఆజ్ ఈ రోజు బహుత్ చాలా అచ్చా హై బాగుంది. यह मौसम आज बहुत अच्छा है. ఇది అబద్ధం. यह యహ్ टर है అబద్ధం. అబద్ధాన్ని ఏమంటారు సార్ హిందీలో? ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ చూడండి. झूठ है झूठ అనమాట. झूठ. झूठ. యహ్ झूठ है. यह झूठ है. యహ్ झूठ है. మీరు ఎప్పుడూ చాలా తెలివైన వారు. आप ఆప్ आपको बहुत ఎప్పుడు ఎప్పుడు హమేషా. हमेशा హమేషా అంటే ఎల్లప్పుడు అన్నమాట. హమేషా. ఆప్ హమేషా బహుత్ చాలా बहुत బహుత్ తెలివైన వారు. समझदार हो సమజ్దార్ హై. ఆప్ హమేషా బహుత్ సమజ్దార్ హై అంటే తమరు ఎప్పుడూ తెలివైన వారు. आप हमेशा बहुत ही समझदार हैं. హీ అస్తమానం మిస్ చేస్తున్నాం మనం యాక్చువల్గా. చాలా తెలివైన వారు. మీరు ఇక్కడ ఉన్నారు. तुम తుమ్మ ఆప్ आप सर మీరు आप कहा ఇక్కడ यह యహ यह ఉన్నారు. नर हो हैं హై. starting है ఆప్ యహా హై మీరు ఇక్కడ ఉన్నారు. ఆప్ యహా హై మీరు ఇక్కడ आप ఉన్నారు. यहाँ हैं. నేను ఇక్కడ కొత్తవాడిని. मैं మే यह యహా नया నయా हूँ హో, వెరీ గుడ్. నయా. యహా నయా హో, నేను ఇక్కడ కొత్తవాడిని. मैं यहाँ नया हूँ. నువ్వు అందంగా ఉన్నావు. तुम తుమ్ सुंदर हो సుందర్ హో. सुंदर हो తుమ్ సుందర్ హో, నువ్వు అందంగా तुम सुंदर ఉన్నావు. हो तुम सुंदर हो. ఇది ఇంటి తలుపు. यह యహ్ दरवाजा ఇంటి తలుపు. ఇంటి యొక్క తలుపు. ओके का यह का యహ్ ఇల్లు యొక్క తలుపు. घर ఘర్ घर का घर का घर का खिड़की दरवाजा దర్వాజా हो హై. दरवाजा है యహ్ ఘర్ కా దర్వాజా హై. दरवाजा यह घर का दरवाजा है. ఇక్కడ దర్వాజా అనేది కా వచ్చింది కాబట్టి ఏం అర్థం చేసుకున్నాం మనం ఇక్కడ? కా అనేది కరెక్ట్ అని చెప్తుంది కాబట్టి पुल्लिंग పుల్లింగ్ అనేది మనకు అర్థమైంది. ఓకేనా? దర్వాజా పుల్లింగ్, రాజధాని स्त्रीलिंग స్త్రీలింగ్. ఓకే, ఈ పండు చాలా తీయగా ఉంది. यह యహ్ फल बहुत ఫల్ బహుత్ बहुत मीठा మీఠా అంటే తీయగా. मीठा है హై मीठा है ఉన్నది. యహ్ ఫల్ బహుత్ మీఠా హై అంటే ఈ పండు చాలా తీయగా ఉంది. यह फल बहुत मीठा है. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు ఉన్నారు సార్? అవైలబుల్గా ఉన్నారా? ఏదైనా పనిలో ఉన్నారా? ఓకే, శ్రీనివాసరెడ్డి గారు. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నేను ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నాను హలో సార్. సత్యనారాయణ గారు ఉన్నారు సార్? సత్యనారాయణ గారు సచిన్ అవైలబుల్ అన్మ్యూట్ అవ్వలేదు. అన్మ్యూట్ అవ్వలేదా? ఓకే సార్. శ్రీనివాసరెడ్డి గారు మేము పిలుస్తానండి అయితే మళ్ళీ సత్యనారాయణ గారి తర్వాత. ఓకే, నేను ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నాను, చెప్పండి. నేను మే ఇప్పుడు అభి ఇప్పుడు పూర్తిగా బిల్కుల్ అంటే పూర్తిగా. ఓకే, ఒంటరిగా అకేలా ఉన్నాను. హో, వెరీ గుడ్. మే అభి బిల్కుల్ తర్వాత బిల్కుల్ హీ వర్డ్ పెట్టాలి కదా. అవును, ఈ హీ అనేది పెద్ద తలపోటు అయిపోయింది. ఎందుకంటే
ఆ హీ పెట్టినా పెట్టకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం రాదనమాట యాక్చువల్గా. ఓకే, అంటే emphasize- సార్ ఎంపసైజ్ అది అంటే బిల్కుల్ he అంటే ఎంఫసైజ్ చేసి చెప్పడం పూర్తిగా. ఓకే, Yes, అంటే yes. నేను ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నాను, అసలు నాకు ఇంకెవ్వరు లేరు. అలా అలా ఏదో చెప్పేటప్పుడు, అంత నొక్కి చెప్పేటప్పుడు, ఎంఫసైజ్ చేసేటప్పుడు అప్పుడు ఆ హీ అనేది యాడ్ He చేస్తూ ఉంటాం అనమాట. yes sir yes. అది జనరల్గా ఏంటంటే హీ మనం ఎప్పుడో కానీ యాడ్ చేయం. అందు గురించి నాకు కూడా అది అలవాట్లేదు అనమాట. అది గురించి ఆ హీ వదిలేస్తున్నాను నేను కూడా. ఓకే, అదేమో అది వదిలితే అది ఒప్పుకోదు, అది సాఫ్ట్వేర్ కాబట్టి అది ఇంకా ఫిక్స్ అనమాట. ఓకే, మే అభి బిల్కుల్ హీ అకేలా హూ. मैं अभी बिल्कुल ही अकेला हूँ. మీరు ఎప్పుడూ చాలా తెలివైన వారు. आप ఆప్ हमेशा హమేషా बहुत బహుత్ समझदार है. హీ ఉందండి, హీ ఉంది కూడా యాడ్ చేయాల్సిందే. బహుత్ హీ ही समझदार है. బహుత్ హీ సమజ్దార్ హై. ఆప్ హమేషా బహుత్ హీ సమజ్దార్ హై అంటే మీరు ఎల్లప్పుడూ చాలా తెలివైనవారు. आप हमेशा बहुत ही समझदार हैं. ఆమె చాలా అందంగా ఉంది. वह बहुत సుందర్ హై. ఓ బహుత్ సుందర్ హై, ఆమె చాలా అందంగా ఉంది. वह बहुत सुंदर है. మనం ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉన్నాం. हम హమ్ యహ పూర్తిగా बिल्कुल హీ सुरक्षित है. వెరీ గుడ్. హమ్ యహ బిల్కుల్ హీ సురక్షిత్ హై అంటే మనం ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉన్నాము. हम यहाँ बिल्कुल ही सुरक्षित हैं. ఈ పండు చాలా తీయగా ఉంది. यह ఫల్ बहुत मीठा है. बहुत मीठा है. यह फल बहुत मीठा है. यह फल बहुत मीठा है. నేను ఇప్పుడు కొంచెం ఎక్కువగా బిజీగా ఉన్నాను. मैं అభి ఇప్పుడు కొంచెం ఎక్కువగా ज्यादा కొంచెం అంటే తోడా, ఎక్కువగా అంటే జ్యాదా. తోడా జ్యాదా व्यस्त हूँ. मैं अभी ఓకే थोड़ा ज्यादा व्यस्त हूँ. मैं अभी थोड़ा ज्यादा व्यस्त हूँ. నేను ఇప్పుడు కొంచెం ఎక్కువగా బిజీగా ఉన్నాను. मैं अभी थोड़ा ज्यादा व्यस्त हूँ. మేమంతా ఇప్పుడు చాలా దాహంగా ఉన్నాం. హమ్ अभी హమ్ సబ్ మేమంతా. हम सब మేమంతా ఇప్పుడు. అభి बहुत प्यासे है. ప్యాసే ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్యాసే వస్తుంది. హంసబ్ ప్లోరల్ అండి, అవును, అందు గురించి ప్యాసే వచ్చింది. ప్యాసే ఈ మూడిట్లో ఏ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఎక్కువ మంది గురించి మాట్లాడడం వస్తుంది, అంతే కదా. हम सब अभी बहुत प्यासे हैं. हम सब अभी बहुत प्यासे हैं. ఆ నిమ్మకాయ చాలా పుల్లగా ఉంది. वह नींबू बहुत పుల్లగా ఖట్టా है. यह नींबू बहुत खट्टा है అంటే ఆ నిమ్మకాయ చాలా పుల్లగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. वह नींबू बहुत खट्टा है. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. మార్నింగ్ సార్. ఈ రోజు వార్త చెడ్డది. ఈరోజు ఖబర్ వార్త బురీ హై. బురీ అనమాట. బురా అంటే చెడ్డది. బురా బురీ. ఇక్కడ ఖబర్ అనేది ఏమని అర్థమైంది మనకి ఇప్పుడు? స్త్రీలింగ పుల్లింగ? స్త్రీలింగ అర్థమైంది ఇప్పుడు. ఓకేనా? అందు గురించి आज की खबर बुरी है. ఈ రోజు వార్త అంటే ఆజ్ కీ ఖబర్, ఈ రోజు యొక్క వార్త. ఓకే, ఆజ్ ఖబర్ మనం ఆజ్ ఖబర్ అని ఇచ్చాము. ఆజ్ కీ ఖబర్ ఎందుకంటే ఈ రోజు యొక్క వార్త. ఓకేనా? ఖబర్ బురీ. సార్ ఇక్కడ ఖబర్ స్త్రీలింగం కదా సార్? అవునండి. నేను తప్పు చేశానా? నేను తప్ప? am I wrong? मैं गलत हूँ. क्या मैं गलत हूँ? నేను తప్పు చేశానా? నేను తప్ప? क्या मैं गलत हूँ? am I wrong అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్, ఆ వ్యక్తి నిజంగా చాలా తెలివైనవాడు. सच बहुत समझदार है. ఓకే, వాకయి అంటే నిజంగా అని అర్థం అనమాట. నిజంగా వాకయి బహుత్ చాలాక్ హై. ఆద్మీ వాకయి బహుత్ చాలాక్ హై అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి నిజంగా आदमी वाकई बहुत चालाक है. సమజ్దార్ అన్న తెలివైన వాడే, చాలాక్ అన్న కూడా తెలివైన వాడే. ఓకే, బుద్ధిమాన్ అన్న కూడా తెలివైన వాడు. బుద్ధిమాన్ కూడా చెప్పొచ్చండి.
అతను ఒక నిజాయితీ గల మనిషి. वह వహ్ ईमानदार आदमी है. వహ్ ఏక్ ఈమాన్దార్ ఆద్మీ హై. వహ్ ఏక్ ఈమాన్దార్ ఆద్మీ హై అంటే అతను ఒక నిజాయితీ గల వ్యక్తి. వహ్ ఏక్ ఈమాన్దార్ ఆద్మీ హై, అతను ఒక నిజాయితీ గల వ్యక్తి. ईमानदार सर वह ईमानदार एक ईमानदार आदमी है. ఏమన్నా మనం ఈమాన్దారీ పెట్టాను నేను. ఓకే, हाँ ईमानदार. వహ్ ఏక్ ఈమాన్దార్ ఆద్మీ హై. అతను చాలా తెలివైన అబ్బాయి. वह बहुत బహుత్ समझदार लड़के బుద్ధిమాన్. हैं. చూసారా, బుద్ధిమాన్ కూడా వచ్చింది ఇక్కడ. బుద్ధిమాన్, వహ్ ఏక్ బుద్ధిమాన్ लड़का లడకా है. హై. వహ్ బహుత్ బుద్ధిమాన్ లడకా హై. అతను చాలా తెలివైన అబ్బాయి, చాలా తెలివైన అబ్బాయి. वह बहुत बुद्धिमान लड़का है. వారు చాలా దయగలవారు. वे बहुत दयालु हैं. वे बहुत दयालु हैं. वे बहुत दयालु हैं. అది బాధ. वह पुराना है. వహ్ పురాణా హై. సార్ పురాణ వస్తుంది, పురాణి కూడా చెప్పారు కదా సార్, రెండు వాడచ్చా? రెండు వాడచ్చండి. అది మీరు చెప్పే వస్తువు ఏంటనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అది పాత కారు, అది పాత కారు అనేది చెప్పారు కదా, పాతది, అది పాతది. అది కారు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వహ్ పురాణీ హై వస్తుంది. ఓకే, అది ఇల్లు గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఓ పురాణా హై వస్తుంది. वह पुराना है. మీరు నెమ్మదిగా మాట్లాడండి. ఇది ఇంకా రాలేదు మీకు యాక్చువల్గా. ఆప్ ధీరే, ధీరే అంటే నెమ్మదిగా, బోలి అంటే మాట్లాడండి. ఆప్ ధీరే బోలి అంటే తమరు నెమ్మదిగా మాట్లాడండి. आप धीरे बोलिए. మేమిద్దరము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం. दोनों यहाँ बहुत खुश हैं. హమ్ దోనో అంటే మేమిద్దరం. ఇక్కడ అంటే యహా. यहाँ బహుత్ అంటే చాలా. ఓకే, ఖుష్ హై అంటే సంతోషంగా ఉన్నాం. संतोष. सर हम हम सब दोनों यहाँ दोनों में बहुत खुश हैं. ఏమండి హమ్ సబ్ దోనోవా? हम सब అంటే మేము మేమందరం ఇద్దరం ఏంటో అర్థం లేదు కదా దాంట్లో. హమ్ సబ్ అంటే మేమందరము. హమ్ సబ్ అంటే మేమందరము. హమ్ దోనో అంటే మేమిద్దరము. అంటే మేము ముగ్గురు. హమ్ తీనో అంటే మేము ముగ్గురం. సో ఇలా హమ్ చారం అలా ఇలా చెప్పొచ్చు. మేము నలుగురు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్, శుభ్ దిన్. సార్ చిన్న ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు కదా సార్, డిఫరెంట్ గా ఆ వాక్యాలు మార్చుకొని చేసుకోవచ్చు కదా సార్? అవునండి, అవును. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఓకే, ఇలా వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మీకు పెరుగుతాయి అనమాట. యాక్చువల్గా సెంటెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి సెంటెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అదే ఈ రోజు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద మీరు ప్రాక్టీస్ చేయాలనుకోండి, అప్పుడు డీసెలెక్ట్ ఆల్ కొట్టి కాన్సెప్ట్స్ అన్ని తీసేసి ఓన్లీ కాకేకి మాత్రమే పెడతారు. ఇప్పుడు ఓన్లీ కాకేకి పైనే వస్తాయి మీకు కాన్సెప్ట్స్, అంటే మీకు క్వశ్చన్స్ అన్ని కూడా. అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఏం ప్రాక్టీస్ చేయాలో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ అని ఉంది పైన. దీంట్లో వచ్చిన కొత్త పదాలు ఉన్నాయి సార్, తీగిన పదాలు వొకాబులరీ రాసుకొని చదివితే అంతే సార్, అంతే. చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. सर ఏం ప్రాక్టీస్ చేయాలో కూడా మేమే సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉంది కదా, ఎట్లా సార్? ఇక్కడ చూడండి ఫిల్టర్ లా ఉంది చూసారా పైన, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే సార్. క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. మొత్తం టోటల్గా అన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. ఇప్పటివరకు మీకు జరిగిన కాన్సెప్ట్స్ వస్తాయి. దాంట్లో ఏం చేస్తారంటే డీసెలెక్ట్ అంటే అన్ని డీసెలెక్ట్ చేస్తారు, ఇంకేమి రావు. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు కాకేకి పెట్టారు అనుకోండి, కాకేకి పైన వస్తాయి. అర్థమైందా? ఓన్లీ హూ హో హై హై పెట్టారు అనుకోండి, హూ హో హై హై మీద వస్తాయి. అలాగే సర్వనామ విశేషణ, క్రియా విశేషణ ఇవన్నీ కూడా యాడ్ చేశారు అనుకోండి, దానికి వాటన్నిటి మీద వస్తాయి. ఇప్పుడు మొత్తం అన్నిటి మీద వస్తాయి. ఇప్పుడు మొత్తం అన్ని సెలెక్ట్ చేశాను, అన్నిటి మీద వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కాకేకి మీద పిల్లవాడి బొమ్మ విరిగిపోయింది, పిల్లవాడి బొమ్మ. ఓకే, బచ్చే కా కిలౌనా, బచ్చే కా కిలౌనా అనమాట. కిలౌనా టూటా, టూటా. బచ్చే కా కిలౌనా టూటా. बच्चे का खिलौना टूटा है. టూటా హై. ఇప్పుడు హై టూ విరిగి ఉన్నది అని చెప్పడానికి టూటా హై అని యూజ్ చేస్తాం. టోటా హై రెండు ఒకటే. ఓకేనా? బచ్చే కా కిలౌనా టోటా హై. బొమ్మల్ని ఇంకో పదం కూడా వాడతారు. గుడియా అంటారండి, గుడియా. గుడియా అంటారు, కిలౌనా అంటారు. అబ్బాయి బట్టలు మురికిగా ఉన్నాయి. అబ్బాయి యొక్క బట్టలు అంటే ఏం చెప్తారు? లడికే కే కపడే అంటారు అన్నమాట. లడికే కే కపడే గందే హై. లడికే కే కపడే గందే హై. लड़के के कपड़े गंदे हैं. సో ఇలా మీరు అదొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొకటి సెలెక్ట్ చేసుకుని దాని మీద. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు రేపటి నుంచి నన్ను ప్రాక్టీస్ చేయమంటారా? రేపటి నుంచి మీరు ప్రాక్టీస్ చేద్దరు కానీ. ఓకేనా? సార్ ఇప్పుడు వొకాబులరీ లిసన్ చేయడానికి ఉంది కదా సార్, అది ఎందులో సార్? అది బ్లాగ్ అండి, అది బ్లాగ్ సార్. అందులో వెళ్ళాలి, అది ఎట్లా సార్? దాంట్లోకి ఎంటర్ అవడం ఎట్లా సార్? ఇప్పుడు దాంట్లోకి అయితే ఏం చేస్తారంటే నేను మీకు లింక్ ఇస్తాను చూడండి. వన్స్ ఆ లింక్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా కూడా మీరు మొబైల్ నుంచి డైరెక్ట్గా అంటే మీ